సంవయనంతో చట్టాలపై అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి వారి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా ఆయన తెలిపారు. నరసీపట్నంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం 436 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, అధికారులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ₹20,62,00,000 చెక్కు, అక్షరాల 20,62,00,000 చెక్కు. ఇప్పుడు మనం సమస్యలు మాట్లాడే అసెంబ్లీలో నేను టైం ఇస్తాను. నీకు అందరు ఎమ్మెల్యేలు నీకు టైం ఇస్తే మాట్లాడ్డా ప్రత్యేక హోదా వస్తేనే వస్తాను. ఎందుకు సరే ప్రత్యక్ష హోదా దాని రూల్స్ ఉంటాయి. అయ్యే పోతుంది ఇవ్వడా మాట్లాడు. నేను ఆసక్తి ఉంది ఇవ్వడానికి. మన అసెంబ్లీ చెప్పాను, అసెంబ్లీ ఒక దేవాలయం. మా ఇంట్లో నేను కోదారిని కదా వరం ఇస్తే ఎవరి వాళ్ళ దేవుడు ఇవ్వాలి. కోదారిస్తాడు వరం, ప్రజలు ఇవ్వాలి. మరి దేవుడికి ఇవ్వలేదు వరం, 11 ఇచ్చాడు. మరి ఎందుకు ఇవ్వమంటారు? నాకు చెడితే వద్దు. అయ్యాను నాకు కోర్టు కేసు ఇచ్చింది. హైకోర్టు తెలుసుకో దానికి పోయిపోయి కొడతా గుర్తుపడుతుంది. అన్న కడప ఎలక్షన్లోనే బుద్ధి చెప్పారు. ఇంకా సిగ్గు లేకుండా కడప పులి రాయలసీమ పులి ఎలక్షన్ చావుదా పులిసారు. డిపాజిట్ రాలేదు. డిపాజిట్ రాదు. పులి అంటాడు. పులి అందరిలో మనం వీళ్ళందరికీ చెప్పాల్సి కాకినాడ జిల్లా ప్రతిభ